హలో ఎవ్రీవన్. సో మనం నిన్న వీడియోలో ఎక్కడ దాకా చూస్తామంటే జస్ట్ మెండిక్స్ బేసిక్స్ చూస్తున్నాం ర్యాపిడ్ డెవలపర్ ట్రైనింగ్లో. అవి ఏంటంటే బేసిక్గా మెండిక్స్ అంటే ఏంటి, లోకల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఆ లోకల్ ప్లాట్ఫామ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్సెస్ ఏంటి, ప్లస్ లోకల్ ప్లాట్ఫామ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. అది కాకుండా లోకల్ ప్లాట్ఫామ్లో మన టీమ్ని ఎలా యాడ్ చేస్తాం, నెక్స్ట్ లోకల్ ప్లాట్ఫామ్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, బేసిక్గా మిండిక్స్ ఎకో సిస్టమ్ ఏంటి, ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ మిండిక్స్ ఏమేమి ఎకో సిస్టంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ అవి ఎక్స్ప్లోర్ చేసాం. నెక్స్ట్ స్టూడియో ప్రో గురించి తెలుసుకున్నాం. మిండిక్స్లో స్టూడియో ప్రో అంటే మిండిక్స్ ఐడి. సో దాంట్లో డిఫరెంట్ విండోస్ ఆర్ డిఫరెంట్ సెక్షన్స్ ఏ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో బేస్గా మనం ఈ బిలో టాపిక్స్ కవర్ చేస్తాం, హైలైటెడ్ టాపిక్స్. అవేంటి బేసిక్గా ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం ఇండెక్స్ యూస్ చేసి, ఆ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత దానికి పేజెస్ ఎలా యాడ్ చేస్తాం, పేజ్ ఎలా డిజైన్ చేస్తాం ఒక అప్లికేషన్లో, ఒక యూస్ కేస్ తీసుకుని చేద్దాం ఇది. నెక్స్ట్ పేజెస్ యాడ్ చేసిన తర్వాత డేటా యాడ్ చేయాలి. సో డేటా ఎలాగా, డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, బేసిక్గా ఒక అప్లికేషన్ డేటా స్టోర్ అవుతుంది. సో మిండిక్స్లో ఆ డేటా స్టోర్ అవ్వడం అనేది డొమైన్ మోడల్లో స్టోర్ అవుతుంది. డొమైన్ మోడల్ ఎంటిటీస్లో సో ఎలా స్టోర్ అవుతుంది బేసిక్గా డేటా, అది చూడాలి. నెక్స్ట్ వచ్చి ఆ ఎంటిటీస్ ఉన్నప్పుడు ఒక మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి. మల్టిపుల్ ఎంటిటీస్ నథింగ్ బట్ మనకి డేటాబేస్ టేబుల్స్ని, నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టేబుల్స్ ఉంటే ఎంటిటీస్ అంటాం. సో ఎంటిటీస్ మీద రిలేషన్ ఎలా ఇస్తాం, నెక్స్ట్ వాలిడేషన్ ఎలా చేస్తాం, డేటా వాలిడేషన్ అనేది. నెక్స్ట్ ఇందులో మెండిక్స్లో సెక్యూరిటీ అంటే ఏంటి, సో వీటి గురించి టెక్నికల్గా తెలుసుకునే కదా. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయడం అనేది చూపిస్తాను మెండిక్స్లో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్, బేసిక్గా మనకి మెండిక్స్లో హోమ్ దగ్గర నుంచి హోమ్ క్లిక్ చేసినా కూడా ఇక్కడ నుంచి ఒక యాప్ క్రియేట్ చేయొచ్చు. యునైటెడ్ బిరీలో సో ఒక యాప్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ యాప్ క్రియేట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చి మనం 3 వేస్లో చేయొచ్చు. బేసిక్గా హోమ్ మెనూ నుంచి అంటే ఒక 2 వేస్లో చేయొచ్చు మెండిక్స్లో అప్లికేషన్ క్రియేట్ చేయడం అనేది. ఒకటి పోర్టల్ నుంచి, ఇది పోర్టల్. సెకండ్ వచ్చి స్టూడియో ప్రో ఐడి నుంచి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు పోర్టల్ నుంచి ఎలాగో చూపిస్తా. పోర్టల్ నుంచి హోమ్లోకి వెళ్ళి క్రియేట్ యాప్ ఓపెన్ అవుతుంది, లేదా యాప్స్లోకి వెళ్ళి అక్కడ కూడా క్రియేట్ యాప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ యాప్ మీద క్లిక్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో క్రియేట్ యాప్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. బేసిక్గా అక్కడ ఏం చేస్తుంటే మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్ అనేది ఏంటంటే డిఫాల్ట్ స్ట్రక్చర్. సో ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ అంటే ప్రీ డిఫైన్డ్ లేఅవుట్స్ అవి వస్తాయి అన్నమాట మనకి. సో ఇక్కడ బేసిక్గా మల్టిపుల్ టెంప్లెట్స్ ఉంటాయి. మనం బేస్డ్ ఆన్ యాప్, మనం క్రియేట్ చేసే యాప్ని బట్టి మనం ఇదర్ స్క్రాచ్ అంటే మొత్తం లేఅవుట్స్ ఇంక్లూడింగ్ లేఅవుట్స్ అన్ని కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్ లేఅవుట్ ఒకటి ఇస్తాడు ఎట్లా, అదర్ దాన్ దట్ మనం కస్టమ్ లేఅవుట్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. అంటే కంప్లీట్ వితౌట్ ఎనీ డేటా ఆర్ ఎనీ పేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాంక్ యాప్ అయితే కాదు, మనకి అంత ఫంక్షనాలిటీతో రావాలి. ఎగ్జాంపుల్ ఒక పర్చేజ్ రిలేటెడ్ యాప్ చేస్తున్నాం, పర్చేజ్ రిక్వెస్ట్ రిలేటెడ్ యాప్, ఆ న్యూస్ కంటెంట్ చేస్తున్నాం. సో అప్పుడు ఈ టెంప్లెట్ తీసుకుంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఒక స్ట్రక్చర్ ఇస్తాడు వాడు, కొంత డేటా కొంత ఫంక్షనాలిటీతో. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫంక్షనాలిటీని, లేదా ఎగ్జిస్టింగ్ వాడి ఇచ్చిన ఫంక్షనాలిటీని మనకి తగ్గట్టు మోడిఫై చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఐమ్ గోయింగ్ విత్ బ్లాంక్ వెబ్ యాప్. నువ్వు బ్లాంక్ వెబ్ యాప్ మీద క్లిక్ చేయాలి. మనం బ్లాంక్ వెబ్ యాప్ క్రియేట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసాం. ఇది లోడ్ అవుతుంది. మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. బేసిక్గా నెక్స్ట్ పేజ్లో మనం స్టూడియో ప్రో అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బేసిక్గా ఇది 10.12.1 ఉంది.
సో నాకు వేరే వెర్షన్లో కావాలంటే కనుక లెట్స్ సే నాకు 9.6.10 కావాలి. సో 9.10 లేదు ఇంకా, సో ఇది తీసుకుంటున్నాను 9.6.1. ఇక్కడ ఇంకోటి ఏం చూపిస్తుంటే మనకి రిపాజిటరీ. సో 9.6 వరకు మనకి రేపు 9 ఇక్కడ రిపాజిటరీ చెక్ చేసుకున్నాను ఒకసారి. 10 వెర్షన్ 10 నుంచి నాకు తెలిసి రిపాజిటరీ 9.24కి ఓకే ఎస్పిఎన్ఏ ఉంది. వెర్షన్ 10 ఇక్కడ స్టార్ట్ అయింది, లెట్స్ 10 ఇక్కడ తీసుకుందాం. 10కి గిట్, 10 నుంచి గిట్ తీసుకుంటున్నాం బై డిఫాల్ట్. సో టిల్ 9.24.3 ఇట్ ఈస్ ఎస్విఎన్ ఆర్ గిట్ మనకి ఆప్షన్ ఉంది. బట్ 9.6.1 అయితే నాకు ఆప్షన్ లేదు అలాగే. ఓన్లీ బై డిఫాల్ట్ ఎస్బీఐ అనేది తీసుకోవాలి నేను రిపాజిటరీ దీని కోడ్ రిపాజిటరీ కోడ్ మెయింటెనెన్స్. సో ఇది 9.6.1 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు క్రియేట్ టైప్ చేయాలి బేసిక్గా. ఇక్కడ సెలెక్ట్ దిస్ టెంప్లెట్ అని నొక్కాలి మనం. సో ఇప్పుడు ఈ టెంప్లెట్ యూస్ చేసుకున్నాక ఒక డమ్మీ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది మెండిక్స్ సర్వర్లో. సో ఇది ఫ్రీ యాప్ బేసిక్గా. సో అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అయ్యి ఉండవు. సో ఇది క్రియేట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇది అప్రోచ్ 1. సెకండ్ అప్రోచ్ కూడా చూపిస్తా. ఫస్ట్ ఇది లోడ్ అయిన తర్వాత మీకు సెకండ్ అప్రోచ్ ఎలా క్రియేట్ చేయాలి స్టూడియో ప్రో యూస్ చేసుకున్నాం. సో ఇది ఇక్కడ ఆప్షన్స్ ఏమి అడుగుతాను నేను, చూస్ ఐకాన్. సో యాప్ నేమ్ ఇవ్వాలి అక్కడ. సో లెర్నో యాప్ ఐకాన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ యాప్ ఇది బేసిక్గా యాప్ క్రియేట్ అవుతుంది. ఈ యాప్ నేమ్ బేస్ చేసుకుని ఆ యాప్ మనం ఎక్కడ చూడొచ్చో కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా మెండిక్స్ పోర్టల్. ఇది మెండిక్స్ పోర్టల్ ద్వారా మనం యాప్ క్రియేట్ చేసాం. సేమ్ వే మనకి మెండిక్స్ యాప్ని మనం స్టూడియో ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో చూపిస్తా. సో మీన్వైల్ నేను ఇది లోడ్ అయ్యేలోపు స్టూడియో ప్రో నుంచి ఎలా క్రియేట్ చేయొచ్చు చూపిస్తా. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో స్టూడియో ప్రో ఇక్కడ మనకి స్టూడియో ప్రో సైన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది బేసిక్గా. సో అందులోకి వెళ్ళి ఫైల్ న్యూ యాప్ అంటే కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను మేబీ క్రియేట్ చేస్తా కొత్త app. ఇక్కడ కూడా మనం బేసిక్గా టెంప్లెట్స్ అన్ని కనిపిస్తాయి. సేమ్ స్టార్ట్ టెంప్లెట్, ఇక్కడ టెంప్లెట్స్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మెండిక్స్ యూస్ చేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా 2 టైప్స్ ఆఫ్ యాప్ క్రియేట్ చేసి, నేటివ్ మొబైల్ యాప్, వెబ్ యాప్. సో ఇక్కడ అదే నేను ప్రజెంట్ వెబ్ యాప్ క్రియేట్ చేస్తున్నా. సో బ్లాంక్ వెబ్ యాప్ సెలెక్ట్ చేసుకున్నా. యూజ్ దిస్ యాజ్ స్టార్టింగ్ పాయింట్. సో దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే దానికి తేడా ఎక్కడ వస్తుందంటే మీకు యాప్ మనం పోర్టల్ యూస్ చేసి క్రియేట్ చేస్తే మనం వెర్షన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మెండిక్స్ స్టూడియో ప్రో వెర్షన్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ స్పెసిఫైడ్ వెర్షన్ నుంచి క్రియేట్ చేస్తున్న యాప్. సో అందుకని మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏముంటాయంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడియో ప్రో సెలెక్ట్ చేసినప్పుడు మనకి లోకల్ ఏ రిపాజిటరీలో స్టోర్ అవ్వాలి, ఏ ఫోల్డర్లో అది ఏ డైరెక్టరీలో స్టోర్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. అదే మనం స్టూడియో ప్రోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటిల్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లోకల్ రిపాజిటరీ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. సో అది మెండిక్స్ సర్వర్లో క్రియేట్ అవుతుంది యాప్ అనేది. ప్లస్ డిఫాల్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ ఉండదు మనకి సెలెక్ట్ చేసుకోవడానికి.
అండ్ బై డిఫాల్ట్ అది ఆన్లైన్లోనే క్రియేట్ అవుతుంది. ఒక వెబ్ పోర్టల్ని క్రియేట్ చేసుకున్నాక అది ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. ప్లస్ అక్కడ రిపాజిటరీ, టీమ్ రిపాజిటరీ, సర్వర్ రిపాజిటరీ అనేది గిట్ ఆర్ ఎస్పీ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ అది చెక్ చేసుకోవచ్చు ఏది సెలెక్ట్ అయినది, ఇక్కడ మనకు తెలియదు. సో ఇక్కడ క్రియేట్ యాప్ చేస్తున్నాం. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది నెక్స్ట్ స్టెప్లో. క్రియేట్ చేసిన తర్వాత అది చూద్దాం. ఫస్ట్ ఈ లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్టూడియో ప్రోలో ఎలా యాప్ క్రియేట్ అయితే ఎలా కనిపిస్తుందో చూద్దాం. సేమ్ పోర్టల్ ఎలా కనిపిస్తుంది మన యాప్ అనేది చూద్దాం. ఇప్పుడు టూ యాప్స్ క్రియేట్ చేస్తాం. మన స్టూడియో ప్రో యూస్ చేసే ఒకటి, పోర్టల్ యూస్ చేసే ఒకటి. ఈ రెండు యాప్స్ మనం ఎక్కడ చూడొచ్చు, పోర్టల్లోనే చూడొచ్చు. సో ఇలాగ సమ్ ప్రాసెస్ అయ్యి మనకి అప్పుడు మనకి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి. సో ఇది ఒక 2 to 3 minutes పడుతుంది బేసిక్గా కంప్లీట్ అవ్వడానికి, ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. సో మన ఆన్లైన్ సర్వీసెస్ ఎనేబుల్ చేయడం వల్ల బేసిక్గా ఇది టీమ్ సర్వర్తో కనెక్ట్ అయ్యి అక్కడ క్రియేట్ అవుతుంది. ఎక్కడంటే మెండిక్స్ పోర్టల్లో కూడా యాప్ అనేది చూడొచ్చు మనం. సో మనం స్టూడియో ప్రోని క్రియేట్ చేసిన ఎనేబుల్ ఆన్ సర్వీసెస్ అంటే మనం అప్పుడు దాన్ని పోర్టల్లోకి లాగిన్ అయితే, మెండిక్స్ పోర్టల్లోకి లాగిన్ అయితే మెండిక్స్ పోర్టల్లోకి అప్పుడు అక్కడ కనిపిస్తుంది. అదే ఎనేబుల్ ఆన్లైన్ సర్వీసెస్ నో చేస్తే అని పోర్టల్లో కనిపిస్తుంది అంటే మనం కమిట్ చేసే వరకు రిపాజిటరీకి. సో ఇది లోడ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. సో నేను మీకు వెయిట్ చేయాలి. ఓకే, ఈ లోపు నేను మీకు చూపిస్తాను పోర్టల్లో లోడ్ అయింది యాప్ అనేది. సో ఏం ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యిందో చూపిస్తాను నేను ఇలాంటి ఇది కంప్లీట్ అయ్యే వరకు. సో కనిపిస్తుంది కదా మన యాప్ క్రియేట్ అయింది. యాప్ నేమ్ ఒకటి ఇక్కడ వస్తుంది, లోగో ఒక సెలెక్ట్ అయింది. ఇక్కడ బజ్ డిస్కస్ చేసుకున్న టీమ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం మనం బేసిక్గా ఇన్వైట్ సంబంధించిన టీమ్. నెక్స్ట్ వచ్చి మనం బేసిక్గా వాడి చెప్పాను కదా ఇక్కడ టీమ్ ఒకటి వాడతాం, ఎన్విరాన్మెంట్స్ వాడతాం. ఎన్విరాన్మెంట్స్ అనేది బేసిక్గా ఇక్కడ క్లౌడ్ డిప్లాయ్మెంట్ చేయడానికి వాడుతాం అన్నమాట. ఇక్కడ బై డిఫాల్ట్ ఫ్రీ యాప్ అది ఎనేబుల్డ్ కాదు. నెక్స్ట్ లాగ్స్ అనేది అంటే లాగ్స్ ఇక్కడ చూడొచ్చు మనం. మోస్ట్లీ మనం ఈ రెండు ఆప్షన్స్ వాడతాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి, రైట్ సైడ్ వచ్చి ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం స్టూడియో ప్రోలో అంటే ఐడిఈలో. దాన్ని ఓపెన్ చేయాలి అంటే కనుక ఎలాగో చూపిస్తాం. స్టూడియో ప్రోలో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటేనే దాని మీద డెవలపర్ గా వర్క్ చేయగలడు. సో అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన లోకల్ ఫోల్డర్లో డైరెక్ట్లో తెచ్చుకోవాలి అప్లికేషన్. ఓకే, సో దట్ బ్యాక్ టు. సో మనం క్రియేట్ చేసిన రెండు యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి. సాకర్ యాప్ అనేది నేను స్టూడియో ప్రోతో క్రియేట్ చేస్తాను, ఇది పోర్టల్ యూస్ చేసి క్రియేట్ చేస్తాను. సో యాప్ లోపలికి వెళ్ళాలంటే ఇలా హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, యాప్ లోపలికి వెళ్తాం మనం.
యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ మీద నేను వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టూడియో ప్రోలో ఓపెన్ చేయాలి దాన్ని. దాన్ని ఓపెన్ చేయాలంటే ఎడిటింగ్ స్టూడియో ప్రో నొక్కితే మీ దగ్గర ఆ వెర్షన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటే ఓకే. లేదంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్లో వస్తుంది. సో ఇది 9.6.1 ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన దగ్గర 9.6.10 ఉంది. సో అది లేదు కనుక ఇది ఇలా ఆప్షన్ ఇస్తుంది అనమాట. ఆప్షన్ ఇలా ఓపెన్ మెడిక్స్ వెర్షన్ సెలెక్ట్ అని ఆప్షన్ ఇస్తుంది. ఆ సెలెక్ట్ అది క్లిక్ చేస్తే మనకి అవైలబుల్ వెర్షన్స్ కనిపిస్తాయి మనకి. సో ఇది ఇట్ విల్ టేక్ అవై. లేదంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది అనమాట. మన దగ్గర అవైలబుల్ వెర్షన్స్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిన అవైలబుల్ వెర్షన్స్ చూపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అందులో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ విత్ సెలెక్టెడ్ మెడిక్స్ వెర్షన్ అంటే కనుక ఇది ఓపెన్ అయిపోతుంది. సో లెట్ మీ ఓపెన్ ఇట్. ఇది ఒక అప్రోచ్. సో సెకండ్ ఇప్పుడు మనకి సాకర్ యాప్ అనేది స్టూడియో ప్రో నుంచి క్రియేట్ చేస్తున్నారు. అది ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇందులో అది ఇంకా లోడ్ అవుతుంది. సో లెట్ మీ స్క్రీన్ అగైన్ స్టూడియో ప్రో. సో టైం పడుతుంది బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ స్పీడ్. అది దీనివల్ల డిలే అవుతుంది కొంచెం. సో మనం మనం క్రియేట్ చేసిన యాప్ లెర్నో యాప్ అనేది ఇలా కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను మనం చెప్పినట్టు ఏదైనా యాప్ ఫస్ట్ యాప్ నేమ్తో ఒక ఈ 3 ఫోల్డర్స్ ఉంటాయి ఇప్పుడు మెండిక్స్లో. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సెట్టింగ్స్, సెక్యూరిటీ, నావిగేషన్, మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ ఇది యాప్ నేమ్ ఉంటుంది. దాంతో కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఇది మనం ఎప్పుడు మాడిఫై చేయకూడదు. ఈ మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ అనే వాటిని మనం మాడిఫై చేయకూడదు బేసిక్గా. ఎందుకు మాడిఫై చేయకూడదు అంటే ఇది మాడిఫై చేసిన వెర్షన్ అప్గ్రేడ్ అయినప్పుడు కానీ రీప్లేస్ చేసినప్పుడు కానీ అంటే మళ్ళీ రీలోడ్ చేసినప్పుడు కానీ రీఇన్స్టాల్ చేసినప్పుడు మన లాజిక్ అంతా ఓవర్ రైట్ అయిపోతుంది. సో మన రాసి కస్టమ్ లాజిక్ అంతా ఇలా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకుని ఎలా మాడ్యూల్ రైట్ క్లిక్ చేసి యాడ్ మాడ్యూల్ అంటాం. ఇట్స్ ఏ టెస్ట్ మాడ్యూల్. టెస్ట్ మాడ్యూల్ అని యాడ్ చేసుకుని అందులో మనం లాజిక్ రాస్తాం అనమాట బేసిక్గా. సో బై డిఫాల్ట్ ఒక యాప్ అనేది ఇలాగ 3 ఫోల్డర్స్తో వస్తుంది. ఒకటి యాప్ నేమ్తో ఒకటి ఒక మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్, మై ఫస్ట్ మాడ్యూల్ అని వస్తుంది. సో యూజువల్లీ మనం రాస్తే దాంట్లో లాజిక్ రాస్తాం. లేదంటే కనుక కొత్త మాడ్యూల్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం కొత్త మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పుకున్నట్టు ఇది విండోస్ తీసుకుంటే టీమ్ సర్వర్లో లెఫ్ట్ సైడ్ అనేది యాప్ ఎక్స్ప్లోరర్. సో దీన్ని మనం ఓపెన్ చేయాలంటే బేసిక్గా వ్యూలోకి వెళ్ళి యాప్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేయాలి. అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా బేసిక్గా కంటెంట్ ఈ మాడిఫై చేయడం కోడ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కోడ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూస్తాం. కోడ్స్ అంటే పేజెస్ కానీ డొమైన్ మోడల్ అంటే డేటాబేస్ చేంజెస్ కానీ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో మొత్తం అవన్నీ ఇక్కడ. ఒక పేజ్ యాడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా యాప్ ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. ఒక డేటాబేస్ చేంజ్ చేయాలన్నా కూడా యాప్ ఎక్స్ప్లోర్ ద్వారానే చేస్తాం అనమాట. యాప్ ఎక్స్ప్లోర్లో ఏ మాడ్యూల్లో చేంజ్ చేయాలన్నా ఆ మాడ్యూల్కి వెళ్ళి రెస్పెక్టివ్ చేంజ్ చేస్తాం. ఈ యాప్ ఎక్స్ప్లోర్ దానికి వాడతాం. సో మీరు రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఈ లెఫ్ట్ సైడ్ మిడిల్ అనేది కంటెంట్ బేస్గా ఇక్కడ ఏదైతే మనం ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ చేసిన కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. డొమైన్ మోడల్ ఓపెన్ చేస్తే ఆ కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పేజ్ ఓపెన్ చేస్తే పేజ్ రిలేటెడ్ కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. సో పైది ఏంటంటే పైది టాప్ బార్ వచ్చి నావిగేషన్ బేసిక్గా. నావిగేషన్లో ఎడిట్ అనేది జస్ట్ కాపీ ఫైండ్ వీటికి వాడతాం. వ్యూ అనేది డిఫరెంట్ విండోస్ ఓపెన్ చేయడానికి. వ్యూలో యాప్ ఎక్స్ప్లోరర్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ప్రాపర్టీస్, కనెక్టర్, టూల్ బాక్స్, నెక్స్ట్ డేటా హబ్ అనేది రైట్ సైడ్ ఓపెన్ అవుతాయి. సో ప్రాపర్టీస్ అనేది ఏంటంటే మనం ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రాపర్టీస్ చూడడానికి, లేకపోతే ఒక పేజ్ లెవెల్ ప్రాపర్టీస్ చూడడానికి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రే ఏరియాలో కనిపిస్తుంది అంటే లేఅవుట్ అనమాట. లేఅవుట్ అంటే స్ట్రక్చర్ బేసిక్గా.
ఈ మిడిల్ అంతా కంటెంట్, గ్రేడ్ ఏరియా అంతా లేఅవుట్. సో దీనికి ఏం లేఅవుట్ అప్లై అనేది ఎలా తెలుసుకుంటే పేజ్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళినా ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేఅవుట్ కనిపిస్తుంది. లేఅవుట్ టైప్ ఏంటి ఇది మెండిక్స్లో మనకి తెలుసుకోవచ్చు అనమాట బేసిక్గా. సో ఇక్కడ మీరు చూస్తే రెండు మోడ్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు మీరు చూసి ఇది డిజైన్ మోడ్. డిజైన్ మోడ్లో అంటే రన్ టైం ఎలా కనిపిస్తుంది పేజ్ అనేది. స్ట్రక్చర్డ్ మోడ్ బేసిక్గా అది. మీరు డిజైన్ మోడ్కి వెళ్తే ఏంటంటే యాక్చువల్ డిజైన్ మోడ్లో ఎలా రన్ టైంలో ఎలా కనిపిస్తుందో చూడొచ్చు. ఇది మీ పేజ్ రన్ టైంలో ఎలా కనిపిస్తుంది. అదే స్ట్రక్చర్ మోడ్లోకి వస్తే మీరు యాక్చువల్ కంటెంట్ మీరు మోడిఫై చేసుకోవచ్చు కంటెంట్. సో రైట్ సైడ్ విండోస్లో ప్రాపర్టీస్ దీనికి టూల్ బాక్స్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ద విడ్జెట్ మనం ఓపెన్ విడ్జెట్ ఒక పేజ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏం కైండ్ ఆఫ్ విడ్జెట్స్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ విడ్జెట్స్ అంటాం. విడ్జెట్స్ నథింగ్ బట్ కంట్రోల్స్. నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంట్రోల్స్. కనెక్టర్ అనేది ఇప్పుడు మన డొమైన్ మోడల్ ఓపెన్ చేస్తే కనెక్టర్ అనేది మనకి చూపిస్తుంది. మనకి ఏ ఎంటిటీస్ ఉన్నాయి ఆర్ ఏ ఉన్నాయని చూపిస్తుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ టాప్ విండోలో చూస్తే యాప్ అనేది ఉంటుంది. సింక్ అనేది యాప్ డైరెక్టరీ అని, సో యాప్ డైరెక్టరీ ఎక్స్ప్లోర్ అని. సో ఇది ఫోల్డర్ డైరెక్టరీ ఓపెన్ చేస్తుంది బేసిక్గా. సింక్ అనేది ఏంటంటే డైరెక్టరీ లెవెల్ ఏమైనా చేంజ్ చేస్తే సింక్ చేసుకోవడానికి. నెక్స్ట్ డిప్లై ఫర్ ఎక్లిప్స్ అంటే మన దాంట్లో జావా యాక్షన్స్ ఏమైనా అంటే కస్టమ్ లాజిక్ జావా యాక్షన్ యూస్ చేసి రాస్తే దాన్ని మోడిఫై చేయాలన్నా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా లాజిక్ యాడ్ చేయాలన్నా కూడా మనం డిప్లై ఫర్ ఎక్లిప్స్ చేసుకుని అప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేసి చూస్తాం. డిప్లాయ్మెంట్ ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి ఇది డిప్లాయ్మెంట్ డైరెక్టరీ అనేది క్లీన్ చేసుకోవడానికి ఇది క్లీన్ నొక్కితే మన డిప్లాయ్మెంట్ డైరెక్టరీ అనేది ఫోల్డర్ లెవెల్లో ఉంటుంది, అది క్లీన్ అవుతుంది. సో ఈ డైరెక్టరీ ఎలా ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మన డైరెక్టరీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఫోల్డర్ డైరెక్టరీ ఓపెన్ అవుతుంది. సారీ షేర్ చేస్తాను ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూద్దాం. సో అక్కడైతే క్లిక్ చేసాం మనకి డైరెక్టరీ ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే చూడండి ఆ యాప్ డైరెక్టరీ. సో డిప్లాయ్మెంట్ ఇవన్నీ స్టెప్స్ అనమాట. మనం ఇక్కడ థీమ్ అనేది ఏంటంటే మనం యాక్చువల్ థీమ్ ఏం అప్లై చేస్తాం. అది వెబ్ అయితే వెబ్, నేటివ్ అయితే నేటివ్, మొబైల్ అయితే నేటివ్ మొబైల్. మనం థీమ్ సోర్స్లో మనం బేసిక్గా ఇది మారుస్తాం అనమాట. మన స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. ఇది డిఫాల్ట్ స్టైల్ అట్లా స్కోర్ అనేది దాని డిఫాల్ట్. దానికి కూడా ఒక సేమ్ ఈ ఫోల్డర్స్ వేయడంతో మనం మై ఫస్ట్ మాడ్యూల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి స్టైల్. ఈచ్ మాడ్యూల్కి ఇవన్నీ మాడ్యూల్స్ బేసిక్గా. సో ఇది ఎలా చెప్తున్నానంటే మీకు చూపిస్తాను. సో మనం గోయింగ్ బ్యాక్ టు స్టూడియో ప్రోగ్రామ్. సో స్టూడియో ప్రోలో ఇప్పుడు మనం చూసాం ఫోల్డర్ ఇది నొక్కితే ఏమైంది, మనం ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వెళ్దాం. అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఇది నొక్కితే మనం ఫోల్డర్లోకి వెళ్దాం, అది చేంజ్ చేస్తే వస్తుంది చూసాం. సో మనం బేసిక్గా యూస్ కేస్ చూద్దాం. ఇప్పుడు యూస్ కేస్ చూసి దానికి తగ్గట్టు మనం చేంజెస్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం ఇండెక్స్ అనేది ఇప్పుడు డేటాబేస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ డేటాబేస్ చేంజెస్ చేయాలి. తర్వాత పేజెస్ క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద డేటాబేస్ ఎంటిటీస్. ఆ తర్వాత సో ఫస్ట్ డేటాబేస్ చేంజెస్, తర్వాత ఫస్ట్ యూస్ కేస్ చూద్దాం. యూస్ కేస్ చూసిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని సో దానికి ఏం డేటా స్టోర్ చేస్తాం యూస్ కేస్ రిలేటెడ్ అది డివైడ్ చేసుకోవాలి. అది డివైడ్ చేసిన తర్వాత ఎంటిటీస్ క్రియేట్ చేయాలి. సో ఎంటిటీస్లో మళ్ళీ అట్రిబ్యూట్స్ డిఫైన్ చేయాలి. సో ఎంటిటీ అంటే ఏంటంటే బేసిక్గా టేబుల్ని ఒక ఎంటిటీ అంటాం. సో దీన్ని ఎంటిటీ యాడ్ చేయాలి. దీన్ని క్లిక్ చేసి ఇలా పెడితే అది ఒక ఎంటిటీ అనమాట. సో ఎంటిటీలో మనకి వస్తే ఇవి ఉంటాయి. ఏముంటాయి ఎంటిటీ నేము, నెక్స్ట్ దాని జనరలైజేషన్ అంటే కనుక ఇన్హెరిటెన్స్ అనేది. సో మనకి ప్రోగ్రామింగ్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ రిలేటెడ్ వాల్యూ, పేరెంట్ క్లాస్ వాల్యూ, పేరెంట్ క్లాస్ అట్రిబ్యూట్స్ అన్ని చైల్డ్ క్లాస్లో యూస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ మెండిక్స్లో కూడా ఈ జనరలైజేషన్ యూస్ చేసుకుని మనం వేరే ఎంటిటీ అట్రిబ్యూట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ వాడతామంటే బేసిక్గా డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు కానీ, సో ఇల్లైతే ఇమేజ్ అప్లోడ్ చేయడం కానీ, మనం ఒకటి ప్రొఫైల్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో ప్రొఫైల్ ఇమేజ్తో పాటు కొన్ని ప్రాపర్టీస్ కావాలి. సో అలాంటి కేసులో మనం జనరలైజేషన్ వాడతాం. నెక్స్ట్ పెర్సిస్టబుల్ నాన్ పెర్సిస్టబుల్ అంటే నార్మల్ డేటాబేస్లో టేబుల్స్ వచ్చి టూ టైప్స్ ఉంటాయి. నార్మల్ టేబుల్ అంటే నార్మల్ డేటా స్టోర్ చేసుకునే టేబుల్, టెంపరీ టేబుల్. సో దీన్ని ఇక్కడ పెర్సిస్టెంట్ అంటే నార్మల్ టేబుల్,
టెంపరీ టేబుల్ అంటే నో అని పెడితే కనుక టెంపరీ టేబుల్ అవుతుంది. నార్మల్ టేబుల్ ఏ కలర్లో ఉంటుంది, టెంపరీ టేబుల్ ఏ కలర్లో ఉంటుంది చూద్దాం ఫస్ట్ వచ్చి. సో ఇది నార్మల్ టేబుల్. లెట్స్ సే ఇప్పుడు ఇంకొక ఎంటిటీ యాడ్ చేసుకుంటున్నా, ఎంట్రీ అనుకుందాం. సో దీనికి టెంపరీ టేబుల్ కింద పెడతా అంటే నాన్ పర్సిస్టెంట్ అంటాం. పర్సిస్టబుల్ నో అంటే నాన్ పర్సిస్టెంట్ అవుతుంది, నాన్ పర్సిస్టెంట్ టేబుల్. సో డిఫరెన్స్ ఏంటంటే పర్మనెంట్ పర్సిస్టెంట్ టేబుల్ బ్లూ కలర్లో ఉంటుంది, నాన్ పర్సిస్టెంట్ టేబుల్ అనేది ఎల్లో కలర్ అలా ఈ ఆరెంజ్ కలర్లో కానీ లైట్ ఆరెంజ్ కానీ ఎల్లో ఉంటుంది, లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఎంటిటీలోకి వస్తే కనుక ఇంకా మిగతాయి ఉంటాయి. సో మన యాట్రిబ్యూట్స్ అంటే కనుక మన కాలమ్ నేమ్స్, ఏ కాలమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ న్యూ యాట్రిబ్యూట్ నేమ్ ఇస్తాం. లెట్స్ ఏ నేమ్, ఇక్కడ యాట్రిబ్యూట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో లెట్స్ ఏ ఎంపీ నేమ్ అనేది ఎంప్లాయీ నేమ్. నేను నేమ్ యాడ్ చేస్తా ఒక సెకండ్. సో ఇక్కడ యాట్రిబ్యూట్కి ఓకే, ఇక్కడ యాడ్ యాట్రిబ్యూట్కి మనం యాట్రిబ్యూట్ నేమ్ ఇస్తాం. డేటా టైప్స్, ఇవి డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ నేమ్ ఇస్తాం బేసిక్గా. ఒకటి స్టోర్డ్ యాట్రిబ్యూట్, క్యాలిక్యులేట్ యాట్రిబ్యూట్. క్యాలిక్యులేట్ యాట్రిబ్యూట్ అంటే మనం సమ్ బిజినెస్ లాజిక్ రాయొచ్చు ఇక్కడ. సో అంటే వైల్ ఇన్సర్టింగ్ కానీ ఇది కానీ చేసినప్పుడు మనం బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ డేటాకి ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నుంచి ఫుల్ నేమ్ కూడా స్టోర్ చేయాలి. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. సో దానికి మనం నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్లో సో డేటాబేస్కి పంపించే ముందరే మనం బేసిక్గా కొరీలో మనం ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఒక వాల్యూ క్రియేట్ చేసి దాన్ని పాస్ చేస్తాం. అలా చేయకుండా ఆన్ ద ఫ్లై చేస్తాం ఇండెక్స్లో, దాన్ని క్యాలిక్యులేట్ అట్రిబ్యూట్ యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ డేటాబేస్ డేటా టైప్ అనేది ఏంటంటే మనకి ఇది ఏ డేటా టైప్, ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసిన టైప్ అనేది. సో దానికి లిమిట్ ఏంటి, ఇది ఏంటి, కరెంట్లీ స్టోర్డ్ అట్రిబ్యూట్ ఓకే. ఇంకా మిగతా ఏమి ఇక్కడ ఏంటంటే సిస్టమ్ మెంబర్స్ అనేది ఏంటంటే ఆడిట్ లాక్ వస్తుంది. బేసిక్గా ఒక రికార్డ్ డేటాబేస్లో ఎప్పుడైనా ఒక రికార్డు స్టోర్ చేసినా అప్డేట్ చేసినా ఎవరు స్టోర్ చేస్తారు, ఎప్పుడు స్టోర్ చేస్తారు, ఎవరు మోడిఫై చేస్తారు రీసెంట్గా అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్స్ కానీ డౌన్ టైంలో మనకి తెలుస్తుంది, ఓకే ఏ డేటా వల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయి అనేది తెలుసుకోవడం కోసం యాక్చువల్గా. సో దాని ఆడిట్ ట్రాకింగ్ కోసం మనం బై డిఫాల్ట్ ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఎనేబుల్ చేయించుకోవాలి. ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే రికార్డ్ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఓనర్లో ఎవరైతే లాగిన్ యూజర్ ఉన్నాడో ఆ రికార్డ్ క్రియేట్ చేసే యూజర్ ఫస్ట్ టైం వాడి వాడి డీటెయిల్స్, వాడి ఐడి కానీ స్టోర్ అవుతుంది. క్రియేటెడ్ డేట్ ఎప్పుడు క్రియేట్ చేసింది స్టోర్ అవుతుంది. సో ఇది మోడిఫై చేయలేడు, సో ఫస్ట్ టైం సెట్ అనేది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ రికార్డ్ ఎన్నిసార్లు అప్డేట్ అయితే అన్నిసార్లు చేంజ్ బై చేంజ్ డెవలపర్స్ ఒకే డెవలపర్ వర్క్ చేయడం త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్. ఇన్ బిట్వీన్ డెవలపర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి టేబుల్ కోసం, ఈ రిలేషన్స్ ఎందుకు పెట్టాం అలాంటి వాటి కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన ఇక్కడ డాక్యుమెంటేషన్. అసోసియేషన్ నథింగ్ బట్ రిలేషన్. రిలేషన్ ఏంటంటే ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య రిలేషన్ ఏంటి. సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని పర్సిస్టెంట్ ఎంట్రీ చేస్తాను ఫర్ టైం బీయింగ్ చేసి ఇప్పుడు దీనికి రిలేషన్ యాడ్ చేయాలి. సో రిలేషన్ యాడ్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి మనకి. ఒకటి ఇక్కడ క్లిక్ చేసి నా టార్గెట్ ఏంటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎడిట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఏ రిలేషన్ ఇచ్చాం మనం 1 to many అంటే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ డాట్ వస్తుంది బేసిక్గా. సో ఎక్కడైతే రిలేషన్ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ యారో ఉంటుంది. సో దీని ఎంటిటీ అండ్ స్కోర్ ఎంటిటీ దీన్ని క్లిక్ చేసి వస్తుంది. సో ఒక ఎంటిటీ టు ఆబ్జెక్ట్ అనేది మల్టిపుల్ ఎంటిటీ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు.
ఆర్ ఒక మ్యానుఫ్యాక్చర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఇలాగనమాట మెనీ టు వన్. సో ఇది వైస్ వస్తా మీరు దీన్ని మాన్యువల్గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ డిలీట్ చేసి నేను ఇలా సెలెక్ట్ చేసి డాట్ ఇక్కడ కలిపినా కూడా మీకు సేమ్ వస్తుంది. సో దీన్ని 1 to 1 చేయాలంటే మీరు జస్ట్ అవుట్ క్లిక్ చేసి 1 to 1 ఒక ఒక ఎంప్లాయీకి ఒక సేమ్ ఒక యూనిక్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది. అది ఒక స్టూడెంట్కి ఒక యూనిక్ స్టూడెంట్ ఐడి ఉంటుంది. ఆ రిలేషన్ కోసం ఇది కాదు. మెనీ టు మెనీ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇంకా ఏం ఇస్తామంటే మనం డిలీట్ యాక్షన్లో మనం ఇచ్చుకోవచ్చు. బేసిక్గా ఇది ఎంటిటీ డిలీట్ అయినప్పుడు ఎంటిటీ 2 డిలీట్ అయినప్పుడు ఆ సెకండ్ ఎంటిటీ ఆబ్జెక్ట్ డిలీట్ అయినప్పుడు ఇది కూడా డిలీట్ అవ్వాలి, అసోసియేటెడ్ రికార్డ్స్ కాదు. ఇలాగ డాట్ ఉంటే కనుక ఇది అసోసియేట్ అయినట్టు, మరి 2 టేబుల్స్ మధ్య అసోసియేషన్ ఉన్నట్టు. నెక్స్ట్ ఒక ఎంట్రీ లెవెల్లో ఇంకేం చేస్తాం మనం బేసిక్గా అసోసియేషన్ వాలిడేషన్. సో ఫీల్డ్ లెవెల్ వాలిడేషన్, సో డేటాబేస్ లెవెల్ వాలిడేషన్ ఇవ్వాలంటే కనుక అట్రిబ్యూట్స్కి డేటాబేస్ లెవెల్ వాలిడేషన్ ఇస్తాం మనం. ఈ వాలిడేషన్ యూజ్ చేసుకుని ఈవెంట్ హ్యాండ్లర్స్ ఏంటంటే ట్రిగ్గర్స్, బేసిక్ నథింగ్ బట్ ఇవి ట్రిగ్గర్స్ అనమాట. నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్రిగ్గర్స్ ఏముంటాయి, ఒక టేబుల్ మీద ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తే స్పెసిఫిక్ అదర్ టేబుల్లో ఇది అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. సో ఇక్కడ లెట్స్ ఒక ఎంప్లాయీ కోడ్ క్రియేట్ అయితే కనుక వాడి పిఎఫ్ టేబుల్లో కూడా ఎంప్లాయీ కోడ్ మ్యాప్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. సో ఇలాంటి సినారియోలో మనం ట్రిగ్గర్స్ వాడతాం. సో సేమ్ ట్రిగ్గర్స్ ఇక్కడ. ట్రిగ్గర్స్ 2 టైప్స్ ఉంటాయి, బిఫోర్ ఆఫ్టర్. ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉండడం వాటిని బిఫోర్ క్రియేట్ ఆబ్జెక్ట్, బిఫోర్ కమిటింగ్ ఆబ్జెక్ట్, బిఫోర్ డిలీటింగ్ ఆబ్జెక్ట్, బిఫోర్ రోల్ బ్యాక్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ పాస్ చేయాలి అక్కడ. ఆబ్జెక్ట్ పాస్ చేయడం ఎస్ అంటే కనుక మనం కరెంట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ అనేది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ అన్నా కూడా సేమ్ ఆపరేషన్స్ చేయొచ్చు. సో బిఫోర్కి ఆఫ్టర్కి తేడా ఏంటంటే మనకి మనకి ఎక్కడైనా మైక్రోఫ్లో అనేది ఇక్కడ 2 words రిటర్న్ చేయాలి. బేస్గా మైక్రోఫ్లో అనేది ఏంటంటే కస్టమ్ లాజిక్. మెండిక్స్లో ఒక కస్టమ్ లాజిక్ ఆర్ బిజినెస్ లాజిక్ రాయడానికి మైక్రోఫ్లో యూస్ చేస్తాం. సో మైక్రోఫ్లోని యాడ్ చేసుకోవడానికి మనం రైట్ క్లిక్ చేసి యాడ్ మైక్రోఫ్లో ఉంటాం. యాడ్ మైక్రోఫ్లో అంటే ఇక్కడ మైక్రోఫ్లో నేమ్ ఇవ్వాలి. సో అది ఇలా కనిపిస్తుంది మీకు. సో మైక్రోఫ్లో దాంట్లో ఒక స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఇది విజువల్ రిప్రజెంటేషన్ మనం చెప్పేది అదే బేసిక్గా ఇక్కడ విజువల్ డెవలప్మెంట్ అన్నాం కదా. సో అందుకనే దీన్ని విజువల్ డెవలప్మెంట్. మనం బిజినెస్ లాజిక్ ఏదైతే రాసుకో అది మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి బేసిక్గా ఒక మైక్రోఫ్లోలో. ఇది యాక్టివిటీ నథింగ్ బట్ 1 line ఆఫ్ కోడ్. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక యాక్టివిటీ యూస్ చేసుకుని మేబీ సమ్ టైమ్స్ మల్టిపుల్ లైన్ ఆఫ్ కోడ్ని కంబైన్ చేస్తాడు ఒక యాక్టివిటీలో. ఎగ్జాంపుల్ రీట్రైవ్ అనేది ఏంటంటే నేను డేటాబేస్ నుంచి ఒక డేటా తెచ్చుకోవాలి, అది అసోసియేటెడ్ టేబుల్ నుంచి తెచ్చుకోవాలి. సో నార్మల్ ప్రోగ్రామింగ్లో ఒక డేటాబేస్ డేటా తెచ్చుకోవాలంటే మనం సెవరల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. అదేంటి, ఒక కనెక్షన్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం, కమాండ్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం, కనెక్షన్ ఇనిషియలైజ్ చేస్తాం, కమాండ్ ఈ కనెక్షన్ యాడ్ చేస్తాం, అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఒక రిజల్ట్ వస్తుంది. సో అవన్నీ ఆపరేషన్స్కి మనకు ఒక యాక్టివిటీ ఇక్కడ అదేంటంటే రీట్రైవ్ యాక్టివిటీ అనేది వాడుతున్నాం. సో ఇక్కడ మనం డేటాబేస్ నుంచి ఏ డేటాబేస్ టేబుల్ నుంచి తెచ్చుకోవాలి. సో మనం రీట్రైవ్ చేసినప్పుడు మొత్తం అన్ని రికార్డ్స్ తెచ్చుకోవాలా, ఓన్లీ ఫస్ట్ రికార్డ్ తెచ్చుకోవాలా, లేకపోతే కస్టమ్ రేంజ్ తెచ్చుకోవాలా. రేంజ్ అంటే ఆఫ్సెట్ అనేది ఇచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు లెట్స్ సే 5 రికార్డ్స్ ఉన్నాయి, నాకు ఫస్ట్ 2 రికార్డ్స్ కావాలి. సో ఆఫ్సెట్ 0 to 2 వస్తుంది. కాదు నాకు సెకండ్ రికార్డ్ నుంచి మిగతా 2 రికార్డ్స్ కావాలి. సో ఆఫ్సెట్ అనేది 2 అవుతుంది, ఆటోమేటిక్గా రిటర్న్ చేస్తుంది. ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పాత్ అనేది ఒక ఎనేబుల్ అయింది. ఎక్స్పాత్ అనేది ఏంటంటే మనం కొరీ అప్లై చేయడానికి, ఫిల్టర్స్ అప్లై చేయడానికి. నెక్స్ట్ మనం డేటా తెచ్చుకున్నప్పుడు డైనమిక్గా. సో మన టేబుల్లో లెట్స్ సే 50 యూజర్స్ ఉన్నారు మనకి అప్లికేషన్లో. 50 యూజర్స్లో ఆర్ మనకి 50 మొబైల్స్ ఉన్నాయి. ఒక ఈ-కామర్స్ సైట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 50 మొబైల్స్ స్టోర్ చేసాం మనం, డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్. బట్ యూజర్ ఏం అడిగాడంటే మనకు ఓన్లీ నోకియా మొబైల్స్ కావాలన్నాడు. సో ఆ స్పెసిఫిక్ దానికి రాయడానికి, ఫిల్టర్ చేయడానికి డేటాని మనం ఇక్కడ ఎక్స్పాత్ అనేది వాడతాం. నెక్స్ట్ సార్టింగ్ అనేది మన ఆర్డర్ డిఫైన్ చేయడానికి. సార్టింగ్ అనేది అట్రిబ్యూట్ లెవెల్లో ఆర్డర్ డిఫైన్ చేస్తాం. సార్టింగ్ ఎంటిటీలో ఏ ఏ ఆర్డర్ బేస్ మీద మనం సార్ట్ చేయడం అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. సార్ట్ ఆర్డర్ ఇది మీనా మ్యాక్స్. ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ టేబుల్ వచ్చి అకౌంట్ అని ఉంది అనుకోండి. ఎగ్జిస్టింగ్ టేబుల్ తీసుకుంటే
సార్ట్ ఆర్డర్లో ఏం కనిపిస్తాయి, వాటి అట్రిబ్యూట్స్ కనిపిస్తాయి. ఏ అట్రిబ్యూట్ మీద ఏ ఆర్డర్లో డిసైడ్ చేయాలి, నాకు డేటా ఎలా రావాలి. సో ఫుల్ నేమ్ బేస్ మీద సాఫ్ట్వేర్ రావాలి, లిసనింగ్ ఆర్డర్లో లేదా లిసనింగ్ ఆర్డర్లో. సో నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం చెప్తుందంటే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి నా అవుట్పుట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ అంటే ఇక్కడ మీద లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ అంటే ఇక్కడ నాకు సింగిల్ ఆబ్జెక్ట్ వస్తుంది, టైప్ అనేది సింగిల్. మళ్ళీ కస్టమ్ అంటే కూడా నాకు లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో ఇది యాక్టివిటీ బేస్డ్. యాక్టివిటీస్లో మన సెట్ ఆఫ్ టైప్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంటేషన్లో వాడతాం. సో క్రియేట్ ఆబ్జెక్ట్ అని కానీ చేంజ్ మనం బేసిక్గా వాడేది ఈ ఆబ్జెక్ట్ విండో ఎక్కువ వాడతాం. సో మన రియల్ టైమ్ అప్లికేషన్లో లిస్ట్ ఒకటి వాడతాం, యాక్షన్ కాల్ వాడతాం, వేరియబుల్స్ వాడతాం, క్లయింట్లో కొన్ని వాడతాం బేసిక్గా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ కాల్ సర్వీస్ వాడతాం, మనం ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ వాడతాం, లాగ్ మెసేజ్ వాడతాం ఎక్కువ. దెన్ అదర్ దాన్ దట్ ఇవి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మిగతా వాడుతుంటాం అన్నమాట మోస్ట్లీ. సో మనం వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే వర్క్ ఫ్లో ఒకటే వాడతాం, లేదంటే కనుక ఇది వాడము మోస్ట్లీ. సో అది. సో మైక్రో ఫ్లో అంటే తెలుస్తుంది కదా, ఇది కస్టమ్ లాజిక్ బేసిక్గా. అది కాకుండా ఇంకేమున్నాయి మనకి సెక్యూమెంటిక్స్లో, ఇంకేముంటాయంటే మనకి మోడల్లో మనకి వెర్షన్ కంట్రోల్ ఏం చెప్తుందంటే, మనం కమిట్ చేస్తే మనకి ఎప్పుడు టూ విండోస్ ఉంటాయి ఒక అప్లికేషన్లో. అది ఏంటంటే మన లోకల్ రిపోజిటరీ, లోకల్ ఫోల్డర్లో ఉన్న చేంజెస్ ఉంటాయి. మనం టూ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఏం చేస్తామంటే, కోడ్ లెవెల్ చేంజెస్ అంటే యాప్ యాక్టర్ లెవెల్లో చేస్తూ కోడ్ లెవెల్ చేంజెస్. అది కాకుండా డైరెక్ట్ లెవెల్ చేంజెస్ ఉంటాయి. డైరెక్ట్ లెవెల్ అంటే ఏంటంటే మనకి ఫోల్డర్ స్ట్రక్చర్లో మనం చేంజెస్ చేస్తాం. సో చేంజెస్ చేస్తే అవి కూడా చేంజెస్ కనిపిస్తాయి. సో అందుకని అవి ఇక్కడ చూస్తాను, చేంజెస్ ఇన్ మోడల్, చేంజెస్ ఇన్ డిస్క్ వస్తుంది. మీకు ఇక్కడ ఎల్లో అని కనిపిస్తే ఏంటంటే మీరు ఆ ఫైల్ మాడిఫై చేసినట్టు, ప్లస్ అంటే మీరు యాడ్ చేసినట్టు అప్లికేషన్కి. సో ఇలా కమిట్ చేస్తాం. కమిట్ చేసిన హిస్టరీ కూడా మనం ఇక్కడ వెర్షన్ కంట్రోల్ హిస్టరీని చూడవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ ఫ్రమ్ వెర్షన్ కంట్రోల్ అనేది ఏంటంటే, మనం వెర్షన్ కంట్రోల్ యూస్ చేసుకుని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని కేసులో మనకి యాక్సెస్ ఉన్నప్పుడే ఇక్కడ యాప్స్ కనిపిస్తాయి. మనకి ఏ యాప్స్ చేసినా అవన్నీ ఇక్కడ లిస్ట్లో కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే నొక్కాలి. ఓకే నొక్కితే మనకి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది లోపల. సో ఇది కాకుండా డిఫాల్ట్ లాంగ్వేజ్ అది రిలేటెడ్ సెట్టింగ్స్ చేయాలి అంటే, సో ఈ లాంగ్వేజ్ నావిగేషన్ అనేది వాడతాం. సో అలా కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లు వాడినప్పుడు మనకి రీప్లేస్ చేయాలి లేకపోతే ట్రాన్స్లేట్ చేసుకోవాలి డేటా అనుకున్నప్పుడు ఈ రెండు వాడతాం. సో ఇక్కడ వరకు ఏం చెప్పానంటే, నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాను. యాక్చువల్గా ఒక అప్లికేషన్ ఇలా క్రియేట్ చేస్తాం. సో డిఫరెంట్ డిఫరెంట్ విండోస్ ఏమి ఉంటాయి, బేసిక్గా ఏ విండోస్ వాడతాం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం యాక్చువల్గా ఒక యాప్ చేద్దాం. యాప్కి ప్రాక్టికల్గా చేద్దాం యాప్ ఇంప్లిమెంటేషన్ అనేది. సో అసలు రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ వీడియో ఎండ్లో. చూసి నెక్స్ట్ వీడియోలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకి రిక్వైర్మెంట్ ఏంటి, బేసిక్గా ఆ యూజ్ కేస్ అనేది ఏంటో చూద్దాం. సో యూజ్ కేస్ ఏంటంటే, ఒక జిమ్ అనేవాడిది ఒక కంపెనీ ఉంది, లెర్నింగ్ నౌ అనే కంపెనీ. అదే ఒక ఇన్స్టిట్యూట్ అనుకున్నాం. ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మనకి ఆ ఇన్స్టిట్యూట్ అనేవాడు ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుంటే అది డిఫరెంట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది డిఫరెంట్ టెక్నాలజీస్కి. సో యూజర్స్ ఏమవుతారు, నార్మల్గా స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాటి డిఫరెంట్ కోర్సులు రిజిస్టర్ అయ్యి వాటిని అటెండ్ అవుతారు క్లాస్. సో క్లాస్లో అటెండ్ అయ్యే వాళ్ళు ఫైనల్గా
ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి క్లాస్ అటెండ్ అవ్వాలంటే. సో బట్ ఈ డేటాని ఇన్నాళ్ళు జిమ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడంటే ఒక ఎక్సెల్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఎక్సెల్ ఏం చేస్తాడు వాడు బేసిక్గా, ఎవరు టీచర్లు ఉన్నారో క్లాస్ చెప్పే టీచర్స్ ఎవరు, స్టూడెంట్స్ ఎవరు, సో ఏ కోర్సెస్ ఆప్ట్ చేస్తున్నాడు స్టూడెంట్ అనేవాడు, సో ఆ కోర్సులో ఏ టీచర్ చెప్తారు, ఏ టైమింగ్లో చెప్తారు. సో ఇలాగా వాడు అంత డేటా ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నాడు. బట్ దీనివల్ల డిఫికల్టీ ఏంటంటే, సో మా ఒకే స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్ రిజిస్టర్ అయ్యాడు. సో మనకి ఎక్సెల్లో మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ ఎంట్రీస్, డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే వాడు మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడం వల్ల. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఒక మన అప్రోచ్ చేయాలి. మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంది దీనికి, చేసి వాడికి ప్రపోజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ అప్లికేషన్ వెబ్ చేద్దాం దీనికి. థ్యాంక్స్ ఫర్